మనం అప్పుడప్పుడు ఎగ్ పులావ్, బిర్యానీ, కలర్ రైస్, వెజ్ రైస్ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. మిగిలినప్పుడు మళ్ళీ వేడి చేసుకొని తింటూ ఉంటాం. అలా ఉత్తినే వేడి చేసుకొని తినకుండా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంతలా అడిక్ట్ అయిపోతారు. మీకు కావాలంటే దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయడం లేదు, ఓన్లీ ఆయిల్ వేసి ఎగ్ ఫ్రై చేస్తున్నాను అంతే. ఎగ్లో సాల్ట్, పెప్పర్ కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే. నేనైతే ఏమీ యాడ్ చేయడం లేదు, ఓన్లీ ఎగ్ని ఫ్రై చేసి రైస్ వేడి చేస్తున్నాను అంతే. ఇలా ఎగ్ని ప్యాన్లో వేసిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ అలానే ఉంచండి, ఏం కదపకుండా సిమ్లో పెట్టి. ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ని దాంట్లో కలిపేసుకోండి. రైస్ అంతా బాగా హీట్ అయిన తర్వాత సర్వ్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా 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 బాగుంటుంది. మసాలా తక్కువ తినే వాళ్ళైతే నాలాగా నేను చేసినట్టే ఏం యాడ్ చేయకుండా ప్లెయిన్గానే చేసుకొని తినండి. లేదు మేము మసాలా ఎక్కువ ఉండాలి, మేము స్పైసీ బాగా తింటాము అనేటికైతే మీకు కావాల్సినంత యాడ్ చేసుకొని హీట్ చేసుకోండి రైస్ని. ఇంకా ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే దాంట్లోకి మిర్చిని నంచుకొని తినండి. వేడి వేడి అన్నంలో మిర్చి నంచుకొని తింటే దాని టేస్టే వేరు ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము ఇలా చేసుకోవడం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో, నచ్చిందో లేదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బిందూస్ లిటిల్ యూనివర్స్.